ఐసీసీ టీ20 2026 వరల్డ్ కప్‌లో భాగంగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లో చాలా అద్భుతంగా రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, చివర్లో శివన్ దుబే చాలా అద్భుతంగా రాణించి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడనే చెప్పాలి. 89 పరుగులు చేసి టీమిండియాకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, చివర్లో శివన్ దుబే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడనే చెప్పాలి. అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా ఆటగాళ్లు ఫైనల్లో చాలా అద్భుతంగా ఆడారని వారిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా సంజు శాంసన్, చివర్లో శివన్ దుబే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన అభిషేక్ శర్మ కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని చెప్పాడు. మీరు ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం టీ20లో టీమిండియాకు తిరుగు ఉండదని రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.